హలో. 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 నమస్తే అండి. నా పేరు పాయింట్అవుట్ విత్ పండరి అనే లైవ్ కార్యక్రమంలో ఉన్నారండి. మీరు ఎక్కడి నుంచి ఓకే. మాట్లాడుతున్నారు సార్? మేము భువనగిరి మండల్ తాజ్పూర్ విలేజ్. భువనగిరి మండలం. ఏం పేరండి మీ పేరు? ఓరుగంటి రమేష్ గౌడ్. ఊరుగంటి రమేష్ గారు. ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తాజ్పూర్ భువనగిరి మండలం తాజ్పూర్. ఓకే, రమేష్ గారు, ఆ, తాజ్పూర్, భువనగిరి. రైట్. ఒక చిన్న చర్చ నడుస్తుందండి ఇది. ఆ, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మంత్రి చెప్తా ఉన్నాడు. లేకపోతే రైతు భరోసా ఈ హామీ ఇవ్వడం వల్లే ఇలా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పంట ఈరోజు తెలంగాణ రైతులు పండించడం చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అండి? వాళ్ళ మొక్కలు మాటల మనుషులు చేతల మనుషులు గారు. అంతేనా? ముఖ్యమంత్రి వచ్చిన అంటారు, ఈ మంత్రి వచ్చిన అంటారు, ఎమ్మెల్యేలు వచ్చిన అంటారు. ఒకటే మాటలు కొట్టేసి ఏంటంటే రమేష్ గారు, అదే మనం విలేజ్ లో ఉంటాం కదా, ఇక అన్నం ఉడికిందా అంటే అన్ని అంతా తీసుకెళ్ళక్కర్లేదు కదా. కొంచెం సౌండ్ పెంచే ప్రయత్నం చేయండి. అయితే ఇదే నిజంగా ఇప్పుడు ఆల్రెడీ కోతలు అయిపోయినాయి. ఐకేపీ సెంటర్లో ఆల్రెడీ ఒడ్లు కూడా తీసుకొని పోయినరు. నిజంగా సన్నోట్లకి ఇస్తున్నారండి 500 రూపాయలు బోనస్? ఇక్కడ ఇచ్చిన దాంట్లో కొనడం కూడా లేదు. అంతేనా? కొంటలేదు. వాళ్ళకి లాక్కునే రైతులు అద్భుత పడిస్తుంది. అంతేనా? మీ ఆలోచన నాలుగు కొట్టుకున్నట్టే ఉంది. మా ప్రతి విలేజ్ లో అన్ని పార్టీలు ఉంటాయి కదా. మీది కొంచెం సిగ్నల్ మంచిగా అంటే కొంచెం ముందుకు వచ్చి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే పర్లేదు. అయితే ఇప్పుడు మామూలుగా ఒకరోజు ఒకవేళ ఈ ప్రభుత్వమే ఐకేపీ సెంటర్లో కనుక ఒడ్లు కొంటే ఎన్ని రోజులకు పడుతున్నాయండి డబ్బులు? ఇప్పటి వరకు అయితే పడలేదు. ఇంకా ఏదో పట్టదు. మేము కూడా కొట్టినాము. ఎన్ని రోజులైంది మీరు అమ్మి? మేము అమ్మి 20 days అవుతుంది. 20 days? అదేంటి 2 రోజులకే ఇస్తున్నామని చెప్పేసి నిన్న చెప్తా ఉన్నారు మరి మంత్రులు. రోజు తిరుగుతున్నాము. మనం కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం మేము. అక్కడి నుంచి మేమేం చేస్తాం అంటారు. అయ్యా, అదేంటి మరి అంటే చెప్పేయండి. రైతుల అబద్ధాలు చెప్తున్నారు అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల అబద్ధం చెప్తున్నారు అనుకోవాలా? రైతులు ఎప్పటికీ అబద్ధాలు అంతేనా? రైతులు అబద్ధాలు అంటారా? అది కూడా కరెక్ట్. ప్రభుత్వం దగ్గర అంత పచ్చమంది ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ వాస్తవానికి చాలా ఇబ్బంది పడుతారు ఓటర్స్. అంతేనా? ఏ బాధ ఉన్నా మధ్యతరగతి వాళ్ళకే వస్తాయి, రైతులకే ఫస్ట్ వస్తాయి. గవర్నమెంట్ నిన్న చూసినా నిన్న పోయినా 50 ఏళ్ళకి. అంతేనా? గతంలో ఎట్లా పడేదండి రమేష్ గారు మరి? ఇక వాళ్ళు చెప్తుంది కానీ కేసీఆర్ కోవిడ్ అంటారు కానీ వాస్తవాలు ఒప్పుకోవాలంటే అంత ఇబ్బంది ఎప్పుడు కాదు. ఎప్పుడు చూస్తాం మేమైతే. అంతేనా? గారు ఇవన్నీ ఇచ్చుడు, రైతు బంధు ఇచ్చుడు, రైతు బీమా ఇచ్చుడు. ఆయన మాట కూడా రైతులను మాత్రం నిన్నటి మోసం చేయడు. ఆయన అడిగిన దాఖలు లేదు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు. ఎప్పుడు ఏమీ అడగలేదు. అడగకుండా ఆయన రైతు కాబట్టి రైతుల పక్షాన అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి ఇచ్చి నిరూపించుకున్నారు, న్యాయం చేసిండు. కానీ ఇప్పుడు మరి ఏంది ఎట్లా మీ భువనగిరి అంటున్నారు మొత్తం మూసి ప్రక్షాళన చేసేసి మీకు మొత్తం మూసి మంచి సుందరీకరణ శుభ్రమైన నీళ్ళు ఇస్తానంటారు కదా ఇప్పుడు? చెప్తున్నా కదా మాటల ప్రభుత్వం శ్రీకాకుళంలో లేరాడు. అంతేనా? మాట్లాడతాడు. ఇక అంతా చుట్టాలని డప్పు మన డప్పు కొట్టుకోవడం భజన మండలికి పెట్టుకుంది. ఇక చుట్టూ భజన మండలి పెట్టుకుని ఎవరేమన్నా అంటే బీఆర్ఎస్ అయితే మాత్రం తీసుకుపోయి లోపల చేస్తారు. అరాచక పాలన అయింది మొత్తం. అరాచక ఏమో ఫ్రెండ్లీ పోలీసు ఉండే. పాపం ఆ పోలీసు వాళ్ళని కూడా ఏం చేసిందో చెప్పాను కానీ వాళ్ళు కూడా వెనకట మన రాడికాల్స్ చూపిస్తున్నారు. చాలా ఇబ్బంది. 4 సంవత్సరాలు ఇద్దరు. అంతేనా? ఇప్పుడు సరే, ఇప్పుడు మామూలుగా ఐకేపీ సెంటర్కి సంబంధించిన దాంట్లో ఈ తేమ శాతం ఎట్లా కరెక్ట్గా కొలుస్తున్నారండి? వాళ్ళు చేస్తున్నారు, కొలుస్తున్నారు. మా దగ్గర అయితే మంచిగా వచ్చింది అని చెప్తున్నారు. ఇక మరి డబ్బుల కాడికి వస్తే మరి ఇంక ఏం కథలు పడుతుంది. అన్నీ అయితే ఇచ్చినాం. డబ్బులు అయితే ఇచ్చేసి డబ్బులు అయితే రాలేదు. బోనస్ అయితే లేదు. నిన్ననో మొన్న తుమ్మలాంశరాలు కూడా అవుతుంది కదా. అంతేనా? ఇదే టైంలో మరి రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే ప్రభుత్వం నుంచి మరి ఎట్లా ఉండబోతుందండి? వ్యతిరేకత ఏమైనా ఉందా ప్రజల నుంచి? కర్రు కాల్సి వాత పెడతారు 100%. అంతేనా? కాంగ్రెస్ వాళ్ళే ఎప్పుడో చూస్తారు రిజల్ట్ గురించి. అంతేనా? ఎవరేం చెప్పలేదు. వాళ్ళు కూడా మాలే కనలేదు కదా. రిజల్ట్ చూసుకోవాలి.
రిజల్ట్ 100% తెలుస్తుంది. ఓకే, అంటే మరి ఇప్పుడు ఏమని చెప్తున్నారండి వ్యవసాయ అధికారులు? ఎప్పుడు మాకు అమౌంట్ పడుతుంది, డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే ఏమని చెప్తున్నారు వాళ్ళు? మేము ఏం చేయాలి సార్? మా జోలికి చేయాలా? మా ఇంటికి ఇచ్చేది కాదు కదా, గవర్నమెంట్ ఇస్తేనే మేము ఇస్తాము. మేమేం చేయాలని అవునా? ఇప్పుడు మామూలుగా వీళ్ళు చెప్పేది 2 డేస్లోనే నీకు అమౌంట్ మీకు క్రెడిట్ చేసేస్తాం అని చెప్పేసి అంటున్నారు. అన్ని పేపర్లలో టీవీలలో కూడా అదే విషయాన్ని వివరగొడుతున్నారు మరి. అంత అబద్ధం. పేపర్లలో కూడా కొన్నాడు ఉమ్, తెలుసుకున్నారు కానీ అంతేనా? పేపర్లలో కూడా కొన్నారు. పేపర్లు పాపం ఇంతకుముందు చాలా మంచిగా ఉండేది. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొంత ఎవరిని నమ్మటాలు. ఎవరిని నమ్మటట్లేదు. ఇప్పుడు పోలీసులు అప్పుడు అంతా తెలంగాణ ఉద్యమాలలో అన్ని డిపార్ట్మెంట్లలో జేఏసీ ఏర్పడింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళు 100% మన ప్రజల పక్షాన కొట్టాడుతున్నారు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, నిన్న మొన్న అవునండి అవునండి అవును. రాత్రి గంటకు పోలీసు వాళ్ళు వస్తారు సార్. మనం అట్లా ఉంది. వాళ్ళు నమ్మకలేదు. ఏం చెప్తే తెలియదు, చెప్పకపోతే అంతేనా? చాలా ఇబ్బంది. 4 సంవత్సరాలు ఎట్లయితుందేమో అర్థమైంది. అంతేనా? చూద్దాం సరే. సరే, ఏదేమైనా కూడా రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రమేష్ గారు. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.